నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇతని ఆస్తుల మీద కూడా ఏమేమి ఆస్తులని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. ఆ ఆస్తులు ఈ బాధితులకు ఏ విధంగా ఏమైతుంటే దాన్ని కూడా సీజ్ చేసి అటాచ్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఈ తలుపుల్లో 8 కేసులు ఉంటాను కదా సార్, అవి కూడా దాదాపు ఇలాంటి కేసులు? ఇటువంటి కేసులు 2-3 ఉన్నాయి, ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వస్తామని ఫోన్లు చేస్తున్నారు, వస్తే పరిశీలిస్తామని చెప్తున్నాము. నమస్కారం. నిన్న తలుపులకు చెందిన రౌడీ షీటర్ చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అలియాస్ డిక్కీ బాబు అనే అతన్ని క్రైమ్ నెంబర్ 10/2026 చీటింగ్ కేసులో కదిరి రూరల్ సిఐ నాగేంద్ర గారు రాక్కుంటపల్లి గ్రామం కుక్కంటి క్రాస్ పోయేదారిలో రాక్కుంటపల్లి గ్రామం సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అరెస్ట్ యొక్క పూర్వాపరాలు ఏమనగా, ఇతను అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రాగిచెంబు, మహిమగల రాగిచెంబు ఇస్తాను, అది సుమారు 2 కోట్లు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకొని డబ్బులు, అది 2 కోట్లకు ఎవరైనా అమ్ముకున్నప్పుడు నీకు చాలా లాభం వస్తుంది అని చెప్పారు. అయితే చెంబు ఇచ్చేటప్పుడు 20 లక్షలు నా దగ్గర లేవు, ఉన్నంత ఇయ్యి అంటే అతను ఆ గ్రామానికి చెందిన వ్యక్తి 10 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇటువంటి రాగి చెంబు ఒకటి ఆయనకి ఇస్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ అతనికి దీనివల్ల ఏం ఉపయోగం లేదని తెలుసుకొని, అయ్యా నువ్వు ఇచ్చిన చెంబు ఏం ఉపయోగం లేదు, నీ చెంబు తీసుకొని నా డబ్బులు నాకు ఇయ్యి అంటాడు. అప్పుడు ఈ యొక్క డిక్కీ బాబు అలియాస్ కృష్ణారెడ్డి అనే అతను ఇంటికి లాక్కొని బెదిరించి, నువ్వు నన్నే మళ్ళీ డబ్బులు తిరిగి అడుగుతావా అని చెప్పేసి బలవంతంగా ప్రామిసరీ నోట్ రాపించుకోవడము, ఇది ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బెదిరించడం జరిగింది. అతను కొద్ది రోజులు మదనపడి బాధపడి మొన్న వచ్చి ఫిర్యాదు చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు ఈ చింతకుంట కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతని మీద చింతకుంట కృష్ణారెడ్డి మీద తలుపుల పోలీస్ స్టేషన్లో దాదాపు 8 కేసులు ఉన్నాయి, ఇది 9వ కేసు. ఆ 8 కేసులలో కూడా ఒక కేసులో ఇతనికి శిక్ష విధించబడడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఈ విధంగా బ్లాక్ మ్యాజిక్ రాగి చెంబులు, మహిమలు రాగి చెంబులు లేవు, ఇంకో మహిమ వల్ల డబ్బులు వస్తాయి, దురాశకు పోయి ఇటువంటి వాళ్ళని నమ్మి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బులు కష్టపడకుండా ఊరికే ఎవరికి రావు. ఆ విధంగా ఎవరైనా వస్తాయని ఆశపడితే అది దురాశ తప్ప, పోగొట్టుకోవడం తప్ప ఉండదు. ఇతని మీద మా ఎస్పీ గారు కూడా అన్ని డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత ఇతన్ని ఎక్స్టర్మినేషన్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. ఇతని బహిష్కరణకు కూడా ప్రపోజల్స్ పంపుతాం. అరెస్టు సమయంలో ఇతని వద్ద నుండి 1,08,940 రూపాయల డబ్బులు, 3 సెల్ ఫోన్లు, 5 రాగి చెంబులు మరియు ఒక ఫార్చునర్ వాహనం కూడా ఈ కేసు సంబంధించి స్వాధీనం చేసుకోవడం జరిగింది.